తెలంగాణలో ఒక్క ఓటమితో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి కాంగ్రెస్ విజయంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ యువ నాయకుడు కేటీఆర్ అనుచరుడు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ పార్టీ మారగా, అదే రోజు పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సహా వారి సతీమణి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీతారెడ్డితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని చెబుతున్న మహేందర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో లోక్సభ ఎన్నికల ముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గులాబీ పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కుమారుడు రినీష్ రెడ్డితో వెళ్లి కొడంగల్ ముద్దుబిడ్డ సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. కొద్దిసేపు ముఖ్యమంత్రితో వారిద్దరూ ప్రత్యేకంగా మాట్లాడారని సమాచారం. కొన్ని నిమిషాల పాటు రహస్యంగా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా కాంగ్రెస్ నేతలను కలవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వీరు రేవంత్ను కలిసిన సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, డీసీసీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిశామని మంత్రి అనుచరులు మీడియాకు వెల్లడించారు. కానీ త్వరలోనే పట్నం మహేందర్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో సీనియర్ నాయకుడిగా పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలను ఒంటి చేత్తో శాసించే స్థాయిలో మహేందర్ రెడ్డి ప్రభావం ఉంది. తాండూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా మహేందర్ రెడ్డి గెలిచారు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఇద్దరు కలిసి పనిచేశారు. ఈ పాత అనుబంధంతోనే త్వరలోనే రేవంత్ హామీతో పట్నం దంపతులు కాంగ్రెస్ చేరనున్నట్లు సమాచారం. పట్నం తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్లో రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఇదే క్రమంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనుకున్న నేపథ్యంలో హస్తం విజయంతో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో పదవుల ఆశతో మరోసారి మహేందర్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. చేవెళ్ల లోక్సభ స్థానం పట్నం ఆశిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.